రోజంతా కురిసిన వర్షంతో పాటు అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. రాత్రి నుంచి కూడా అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతుంది. నిన్న సాయంత్రం మున్నేరు వరద ప్రవాహం ఖమ్మం వద్ద 18 అడుగులు ఉంటే ప్రస్తుతం దాదాపు 6 అడుగుల మేర పెరిగింది. ఇప్పటికే 24 అడుగులు దాటి ఉధృతంగా మున్నేరు ప్రవహిస్తుందని చెప్పాలి. దీంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతాల్లోని మహబూబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షంతో మున్నేరుకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఊహించని రీతిలో వరద ప్రవాహం పోటెత్తడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ అప్రమత్తమైంది. వాస్తవంగా 16 అడుగుల మేర మున్నేరు దాటితే కొన్ని 2-3 కాలనీలకు పూర్తి స్థాయిలో వరద చుట్టుముట్టే అవకాశం ఉంది. దాని తర్వాత 18 అడుగుల తర్వాత మరికొన్ని కాలనీలు. ఇప్పటికే అధికార యంత్రాంగం మున్నేరు వరద ప్రవాహం అంచనా వేశారు. అందుకోసం ఫ్లడ్ గేజ్లను కూడా ఖమ్మం జిల్లాలో అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో ఒకటి ఇట్లా ఫ్లడ్ గేజ్లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంచనా వేసేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ, మోతీనగర్ ప్రాంతాలు ప్రధాన ప్రభావిత కాలనీలుగా ఉంటాయి. ఈ కాలనీలోని దాదాపు మోతీనగర్ కాలనీలో 37 కుటుంబాలను, అదేవిధంగా బొక్కలగడ్డ కాలనీలో 57 కుటుంబాలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మనం చూసేది బొక్కలగడ్డ కాలనీకి సంబంధించిన విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. కొన్ని మున్నేరు వరద చుట్టుముట్టడంతో కొంత భయాందోళనకు ఇక్కడ స్థానికులైతే గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతేడాది ఒక్కసారిగా ఒక్క రాత్రినే దాదాపు 39 అడుగుల మేర దాటి మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని మాత్రం అయోమయానికి గురి చేసింది, బెంబేలెత్తిచ్చింది. మొత్తం 40 అడుగుల మేర చేరి దాదాపు ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్న దాదాపు 12-15 కాలనీలు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కున్నాయి. వేలాది మంది నిరాశ్రయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన మున్నేరు వరదతో ఈసారి కూడా అటువంటి అంచనాలతోనే ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా జనజీవనానికి ఇబ్బంది లేకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూడాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం దాదాపు నెల రోజుల నుంచి కూడా ముందస్తుగానే కసరత్తులు చేస్తుంది. ఎందుకంటే మున్నేరుకు వరద ఎప్పుడు ఏ స్థాయిలో ఎలా వస్తుంది అనేది ఊహించని పరిస్థితుల్లో ఒక్కసారిగా వరద వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు పాలేరు జలాశయం అయితే పరవళ్ళు దొక్కుతుంది. ఇప్పటికే 24 అడుగుల మేర దాటి మహోగ్ర రూపం దాలుస్తుంది. అక్కడి నుంచి 24 అడుగులు 23 గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అధికార యంత్రాంగం అయితే ఇప్పుడు మున్నేరు వరదపైనే ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి. మున్నేరు వరద ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికే అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఎగువ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో వరద ప్రవాహం ఇంకా కొంత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే దంసలాపురం వద్ద కూడా ఆర్ఎన్బి రహదారిపైకి మున్నేరు వరద చేరింది. దీంతో ఖమ్మం బోనకల్ రహదారిపై పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అటు పోలీసు శాఖతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే రోడ్డు కోత గురయ్యాయో, ఎక్కడైతే వంతెనలపైకి వరద నీరు చేరిందో అక్కడ పోలీసులు బందోబస్తు ముందుగానే పెడుతున్నారు. అక్కడ రాకపోకలపై నిషేధాజ్ఞలు కూడా విధిస్తున్నారు. ప్రస్తుతానికి 24 అడుగులకు చేరింది మున్నేరు. అయితే ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా కొంత వరద ప్రవాహం వస్తుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు.